ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో త్రిత్వం తరువాత 8వ ఆదివారపు వందనాలు శుభాలను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా గండువైన తండ్రి, మా యేసు రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ అత్యధికమైన మహాప్రేమను కృపను బట్టి గడిచిన నెలంతా కూడా నీ కృపలో కాపాడి మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ అత్యధికమైన మహాప్రేమను కృపను బట్టి ఈ నూతన మాసంలో ఈ ఆరాధనలు ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా బిడ్డలకు ప్రేక్షకులు అందించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో మీరుండండి. వాక్యం మీరు ఇచ్చిన ప్రతి బిడ్డ మీద మీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించి బిడ్డల ప్రభు ఆత్మానుసారులుగా జీవించడం కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినమ్రత వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గడిచిన 31వ తారీఖున గాస్పల్ డే సువార్త దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి మనము సువార్త పరిచర్యలో ఎంతమంది మనం పాలిభాగస్తులుగా ఉన్నాం? సువార్త పరిచర్య విషయాల్లో మనము నిజముగా ఎంతమందివి ఈ సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి దేహాన్ని మనం ఉపయోగిస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులు రెవరెండ్ డాక్టర్ హైర్ గారు, దొరగారు మనకిచ్చినటువంటి స్ఫూర్తిని ఎంతమంది కలిగి ఉన్నాం? జర్మనీ దేశం నుంచి భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ సువార్త విత్తనాలను వెదజల్లి అనేక సంఘాలను నిర్మించినటువంటి హైర్ గారిని మనస్ఫూర్తిగా తీసుకోవాల్సిన భారం ఎంతైనా ఉన్నది. భారతదేశానికి సువార్త రావటానికి ప్రాముఖ్యులు, పితామహులు అయినటువంటి హైర్ గారిని మనము నిత్యము స్మరించిన చాలా తక్కువే. ఫెడరిక్ హైర్ గారు మనకు అందించినటువంటి సేవలలో ఆ సేవను అనుభవిస్తున్నటువంటి ప్రతి వారం కూడా పరిచర్యలు ఒక్కరము హైర్ గారు వలె ఒకరు సంఘానికి ఒకరు ముందుకొస్తే ఇంకా పరిచర్య అన్నటువంటి ప్రదేశాలు, ఇంకా పరిచర్యలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను అరికట్టవలసినటువంటి వారముగా దేవుడు మనల్ని అనుకుంటూ ఉంటాడు. హైర్ గారు ఒక్కరి లోకానికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ, రెండవదిగా వైద్యులు కూడా తిరిగి మరలా అమెరికా దేశం వెళ్ళి 54వ సంవత్సరం వైద్య వృత్తిని నేర్చుకుని వచ్చి వైద్యం కూడా అందించి, తర్వాత విద్యను అందించి అనేక మందిని శ్వాస జీవితంలోకి నడిపించేటువంటి మహానుభావుడు హైర్ గారిని మనం మన యొక్క ఫాదర్గా, తండ్రిగా, సువార్త పరిచయలో భారతీయులందరూ కూడా ఎన్నడూ మరువలేని విధంగా వారిని చేసేటువంటి కృషి ఎనలేనిదనే విషయాన్ని మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, ఈరోజు నేను ఈ సువార్తను అందించుకొని, ఈ సువార్తను అందిపుచ్చుకొని, సువార్తను నేను కలిగి సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటే ఇది హైర్ గారు నాకు ఇచ్చినటువంటి భాగ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హైర్ గారు లేకపోతే నీకు విద్య లేదు. దళితులైనటువంటి మనమందరం కూడా ఎక్కడో ఊరి వేపల జీవిస్తూ ఉండవలసినటువంటి వారమే. అలాంటి ఊరు మధ్యలో నువ్వు తీసుకుని వచ్చి విద్యను అభ్యసింపచేసి హాస్టల్ కట్టించి, బడులు కట్టించి, గుడులు కట్టించి వారు మనకిచ్చినటువంటి ఆ సేవా తత్పరతను ఎంతకాలం జ్ఞాపకం చేసుకున్న చాలా తక్కువే. ప్రతిరోజు ఆయన స్మరించవలసినటువంటి వారమైన ఆయన పెట్టిన భిక్ష అనే విషయాన్ని ఈ సువార్త అనేటటువంటి హైర్ గారు మనకిచ్చినటువంటి భిక్ష. ఆ యొక్క హైర్ గారు మనకి అందించినటువంటి సువార్త ఫలాలను అనుభవిస్తూ దినాన ఎంతో మంది మంచి ఉన్నత స్థితిలో ఉంటున్నారంటే ఏసీ కాలేజీలో, ఆ మిషనరీ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యావంతులనే విషయాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆంధ్ర వాంజికుల సంఘంలో కొన్ని వేల కోట్ల ఆస్తులను మనకి ఇచ్చి గొప్ప సహృదయాన్ని చాటుకున్నటువంటి వ్యక్తిగా మనం హైర్ గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన మరొక నూతన నెలలో, ఆగస్టు నెలలో దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు కూడా దేవుని కొందరు ఆచరిస్తూ ఈ గాస్పల్ డేని జరుపుకున్నటువంటి మనం సంఘానికి ఒకడు ఇలాంటి హైర్ గారు లాగా ఉంటే సంఘాలన్నీ అభివృద్ధి చెందుతాయి. సంఘాలన్నీ కూడా ఎంతో ఫలభరితంగా ఉంటాయి. ఇంకా సంఘంలో అనేక మంది రక్షణకు రాలేనటువంటి వ్యక్తులు కూడా రక్షణ భాగ్యంలో జీవిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. త్రిత్వం తర్వాత 8వ ఆదివారపు ఆరాధనలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగాలు చూసినట్లయితే
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-17 వచనాలు. సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనకి ఆత్మానుసారుల గురించి, శరీరానుసారుల గురించి పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్తున్నాడు. ఆత్మానుసారులు ఎలాంటి విధానం ఉంటారు, శరీరానుసారులు ఎలా ఉంటారనే విషయాన్ని గురించి పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించేలా చావవలసిన వారెందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించరు. శరీరానుసారంగా జీవిస్తే చచ్చిపోతారని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మానుసారంగా జీవిస్తే నిత్య జీవానికి వారసులు అవుతారనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో తూలూరి కొర్నేలియస్ గారు మనకు చక్కని కీర్తన రాశారు. 238వ సంకీర్తనలో, ఆత్మానడుపు సత్యములోనికి పూడే, ఆత్మానడుపు ఆత్మాని సాయంబు అధికంబుగా నేర్చి ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మానడుపు ఆత్మానడుపు సత్యములోనికి పూడే, ఆత్మానడుపు ఘోర కలుషంబుల దూరంబుగా దోలి పారమార్థిక బుద్ధి గోరునటులను ఆత్మానడుపు ఆత్మానడుపు సత్యములోనికి పూడే, ఆత్మానడుపు అంధత్వంబు వలన మందమయ్యండుమా డందంబులెల్లాని అందు వెలుగుటకు ఆత్మానడుపు ఆత్మానడుపు సత్యములోనికి పూడే, ఆత్మానడుపు నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి కూర్మిన్ని వరముల గూర్చి దీవించి ఆత్మానడుపు ఆత్మానడుపు సత్యములోనికి పూడే, ఆత్మానడుపు తన ఆత్మను గురించి సత్యములోనికి నడిపించు దేవా అని భక్తుడు కీర్తన రూపంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ అసత్యములోనికి వెళ్ళిపోయి శరీరానుసారంగా జీవిస్తూ ఉంటుంది. ఆత్మ శరీరం ఇష్టం వచ్చిన రీతికి నడవటానికి ఎప్పుడైతే దేవునికి దూరంగా ఆత్మ జీవిస్తుందో అప్పుడు ఆత్మలో నుంచి ఆత్మ సత్యంలోనికి వెళ్ళిపోతుంది. అందుకని నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని యేసుస్వామి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఇక్కడ రోమా సంఘంతో చెప్తూ దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారంగా అనేక మంది ప్రవర్తిస్తూ ఉంటారు, శరీరానుసారంగానే జీవిస్తూ ఉంటారు. ఈ శరీరానుసారులు ఏం చేస్తారంటే శక్తిహీనతతోనూ బలహీనతతో కూడినటువంటి మానవ స్వభావం కలిగి ఉంటారు. శరీరానికి సుఖమైనటువంటి భోగాలను అందిస్తూ శరీరము కోరుకున్నటువంటి శరీరేచ్ఛలను శరీరానికి అందిస్తూ ఉంటారు. అది అశాశ్వతమైనటువంటి విషయాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. శరీరం అశాశ్వతం. ఎంతకాలము జీవించినప్పటికీ శరీరము కొంతకాలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన
కాబట్టి శరీరానుసారంగా శరీరము కోరుకున్న విధంగా మనం ప్రవర్తించకూడదు. శరీరము దేవుని కార్యములు చేయడానికి ఇష్టపడదు. అందుకని యేసుస్వామి శిలువ మరణానికి వెళ్ళబోయే ముందుగా ఆ శిష్యులందరూ కూడా ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పంటే వారు నిద్రపోతున్నారు. ఆత్మ అయితే సిద్ధంగా ఉన్నది, కానీ శరీరము బలహీనత చేత వారు ఏం చేస్తున్నారంటే నిద్రలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని సన్నిధానానికి ఆత్మ నడిపించినప్పటికీ దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు కూడా శరీరం కొన్నిసార్లు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది. శరీరము కూర్చోలేని స్థితిలో అనేక రీతిలుగా ఆయాస పడిపోతూ అనేక రీతిలుగా ఇబ్బందులు పడిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి శరీర ఆశలు శరీరానుసారంగా జీవించవద్దని పౌలు రోమా సంఘంతో కాదు నేటి క్రైస్తవ సంఘములతో క్రైస్తవ బిడ్డలతో అవిశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరితో కూడా పౌలు భక్తుడి దినాన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి శరీరానుసారులు ఏం చేస్తారంటే దేవుని హత్తుకోరు, లోకాన్ని హత్తుకుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలకు ఫస్ట్ ప్రయారిటిస్తూ ఉంటారు. అందంగా ఉండాలి, అలంకరించుకోవాలి, నేనే గొప్పగా ఉండాలి, నేను చేసిందే మంచిది, అంతా నాకు తెలిసినటువంటి అహంతో ఉంటారు. భక్తులు ఇక్కడ ఏమంటున్నారంటే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమేచ్చు కుమ్మరివే. సర్వచిత్తం నీదే ప్రభా. నేను నడవాలన్నా, పడుకోవాలన్నా, ప్రయాణం చేయాలన్నా, ఆహారం భుజించాలన్నా సమస్తము కూడా నీదైన విషయాన్ని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఎవరంటే ఈ భక్తుడు? దేవునిని గుర్తెరిగినటువంటి భక్తుడు, ఆత్మానుసారులైనటువంటి వారు, క్రీస్తులో బాప్తిసం తీసుకుని ఆత్మానుసారంగా జీవిస్తున్నటువంటి వారు, దేవుని హత్తుకుంటూ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. కాబట్టి దేవుని చిత్తము లేకుండా ఇది చేయలేం. కాబట్టి ఆత్మానుసారంగా జీవించేవారు ప్రతి విషయం ప్రభా ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను, చేయవచ్చా లేదని ప్రభుని అడిగి తలంచేవారు ప్రయాణం చేస్తూ ఉంటారు. శరీరానుసారులు అయితే నాకంతా తెలుసు, చేసేయి, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది నెరవేరింది కదా అని అహంతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది కాదు, కరెక్ట్ కాదనే విషయాన్ని క్రైస్తవులు అంటూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా ఈరోజు రాత్రంతా కాపాడి ఈ దినాన్ని నాకు ఇచ్చావు నాయన, పోయిన నెలంతా కాపాడి మరొక నూతన నెలలో నన్ను ప్రవేశపెట్టే ప్రభా, నీ చిత్తం ఏమైంది, నెలంతా కూడా నేను ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలి, నీ చిత్తం ఏమైనదని ప్రభుని అడిగి మనం ప్రభుకి నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ జీవితాన్ని ప్రభువే నడిపిస్తాడు. నీ ఆరోగ్య విషయాలు, ఆహార విషయాలు, సమస్త విషయాలు కూడా దేవుడు నిన్ను ఒక అందమైనటువంటి పాత్రగా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచుతాడు. కనుక ఎల్లప్పుడూ కూడా నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తూ క్రీస్తు కొరకే నువ్వు ఉండవలసినటువంటి వారమైన. అందుకనే పౌరు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ ఉంటాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 27 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో శరీర కార్యాల గురించి, ఆత్మ కార్యాల గురించి ఇక్కడ చెప్తూ ఉంటాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు, ఆత్మ కార్యాల గురించి చెప్తూ, శరీర కార్యములు స్పష్టమైనవి అవయవనగా జాగత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యాలు, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన కార్యాలు. కాబట్టి శరీరానుసారులు వీటిని ప్రేమిస్తారు, రేపు దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించలేరు. పౌలు గలతీ సంఘం, ఓ నా గలతీ సంఘస్థులారా, మీరు దేవుని సన్నిధానానికి వెళుతున్నటువంటి మీరు ఈ యొక్క శరీర కార్యములను విడిచిపెట్టండి. అదే బాప్తిస్మం అనగా శరీర కార్యములను సమాధి చేసి మరలా తిరిగి నూతనమైనటువంటి ఆత్మ కార్యములు, ఆత్మఫలాలు కలిగి జీవించటమే. ఇక్కడ ఈ దినాలు మనకి ఇచ్చిన సువార్త పాఠ్యభాగంలో కూడా చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 23 వచనాల్లో శరీర కార్యాల గురించి చెప్తూ ఇక్కడ కొంతమంది వ్యక్తులకు జ్ఞాపకం చేస్తున్నారు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మం వేసుకుని మీదకు వద్దురు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. చూడండి,
శరీరం పైన వేషాన్ని ధరించుకొని అబద్ధ ప్రవక్తలు వస్తారు మీ వద్దకి. లోపల వారి హృదయం అంతా కూడా క్రూరమైన తోడేళ్ళలాగా ఉంటుంది. వారు శరీరానుసారులు. వారి ఆశ ఏంటంటే మనం కూడా సువార్త సేవకులాగా ఉండాలి, సువార్తను బోధించాలి, దొంగ ప్రవచనాలు చెప్పాలి, దొంగ బోధన బోధించాలి, ఎదుటివారిని మాయ చేయాలి, ఎదుటివారి వద్ద ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవాలి. వారి యొక్క ఆలోచన, తలంపు విధానం. కాబట్టి ఇలాంటి అబద్ధ ప్రవక్తల గురించి మీరేం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు క్రూరమైనటువంటి తోడేలాగా మీ వద్దకు వస్తారు. అంటే వారు కంప్లీట్గా మారు మనసు లేదు, వారిలో ఆత్మలో దేవుడు లేడు. అందుకని వారిని అబద్ధ ప్రవక్త అని చెప్పి ఇక్కడ యేసుస్వామి మత్తయి సువార్తలో బోధిస్తున్నారు. వారి ఫలం వల్ల మీరు వారిని తెలుసుకుందరు. వారి రిజల్ట్, వారు చేస్తున్నటువంటి ఆ ప్రవచనాల వల్ల వారికి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అదే ఆత్మానుసారులైతే మంచి ఫలాలు ఫలిస్తారు. ఇక్కడ 17వ వచనం రాస్తున్నాడు, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలం ఫలించును. మంచి చెట్టు కాని ఫలం ఫలింపనేరు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరు. మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు గురించి చెప్తున్నాడు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. కాబట్టి ఇక్కడ ఆత్మానుసారులు మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటారు. దేవులు నిజముగా ఆత్మలో ఎదుగుతూ ఉన్నటువంటి వారు, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు దేవునికి విధేయులుగా ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండును. వారు మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పౌలు అందుకనే గలతీ సంఘాన్ని చెప్తూ ఆత్మకార్యాలు, శరీర కార్యాల గురించి చెప్తూ ఆత్మఫలం ఏమనగా అంటూ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చులతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. కాబట్టి ఆత్మఫలాలు ఏమిటంటే ప్రేమ, సంతోషము. ప్రతి వారి పట్ల ప్రేమ కలిగి ఉంటారు. శరీర కార్యాల్లో కక్షలు, ద్వేషము, విమతాలు, భేదాలు కలిగి ఉంటారు. శరీర కార్యాలు అసూయతో ఉంటూ ఉంటారు. అదే ఆత్మఫలాలు కలిగి ఆత్మలో క్రీస్తుని ఎరిగి ఆత్మానుసారంగా క్రీస్తులో రక్షింపబడి క్రీస్తు బిడ్డగా, క్రీస్తు కుమార్తెగా జీవిస్తున్నటువంటి వారు ఏమంటారంటే వారిలో ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది. ప్రతి వారిని ప్రేమిస్తారు, స్వార్థపూరితంగా ఉండదు. వారు వీరే భేదం లేకుండా, గొప్పవారు ధనికులు, పేదవారు అనేటువంటి వ్యత్యాసం లేకుండా వారు అందరినీ ప్రేమిస్తూ ప్రేమ కలిగి ఉంటారు. రెండవది, ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూ ఉంటారు. దుఃఖం అనేది ఉండదు. కష్టకాలాల్లో కూడా వారు సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి శరీరానుసారులకు, ఆత్మానుసారులకు వ్యత్యాసం అని నువ్వు ఏ లిస్టులో ఉన్న ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆత్మానుసారులుగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటావు. ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉంటావు. ఎల్లప్పుడూ సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశనికి ఈ ఫలాలన్నీ కూడా ఎప్పుడు నీ వెంపటే ఉంటూ ఉంటాయి. నువ్వు అందులో ఫలిస్తూ ఉంటావు. ఆ ఫలాలను ఎదుటి వారు కూడా పంచుతూ ఉంటావు. ఫాదర్ హైర్ గారు కూడా ఈ లోకంలోనికి వచ్చి మంచి మంచి ఫలాలను, ఆత్మీయ ఫలాలను, ఆత్మీయ ఆహారాన్ని మనకు అందించి వెళ్ళారు. వారు వేసిన ఫలాలు నేటి వరకు పెద్ద వృక్షాలుగా ఫలిస్తున్నాయి. ఆ విత్తనాలు ఫలించి ఆ ఫలాలు అనేక మంది అనుభవిస్తూ ఆ మహానుభావుని ప్రతినిత్యం కూడా కొనియాడుతున్నారు. కాబట్టి నీవు కూడా అలాంటి ఒక మంచి ఫలం ఫలించేటువంటి బిడ్డలాగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనం చూస్తే, శరీరానుసారులు విషయముల మీద మనస్సు ఉంచుదురు. శరీరం ఏం కోరుకుంటుంది? ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, బాగా అందంగా ఉండాలని కోరుకుంటుంది, మంచి ఆహారం భుజించాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి శరీరం యొక్క ఆలోచనది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుదురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు. ఆత్మానుసారులు ఏంటంటే, అయ్యో నా ఆత్మ ఈరోజు దేవునితో, ఆత్మీయుడైన నా తండ్రితో ఎంత సహవాసం కలిగి ఉన్నది, ఆత్మీయుడైన నా ప్రభువుని ఎంతవరకు స్తుతించింది, ఈరోజు నేను ఎన్నిసార్లు నా ఆత్మానుసారైనటువంటి దేవునితో మాట్లాడానని ఆత్మ విషయాల మీద వారు మనసు ఉంచుతుంటారు. ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. ఈరోజు నేను ఎన్నిసార్లు ఈ ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యాన్ని నేను భుజించాను, దీని మీద మనసు వస్తూ ఉంటారు. ప్రభుతో కలిసి జీవిస్తూ, ప్రభుతో ధ్యానిస్తూ, ఆత్మఫలాలు ఫలిస్తూ, ఆత్మఫలాలను అవి దినాన్ని నేను ఎంతమందికి అందించాననే విషయాల మీద వారు మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తూ అలాంటి మనసు కలిగి అలాంటి విధానాల్లో వారు ప్రవర్తిస్తూ ఉంటారో అదంతా కూడా ఎక్కడ దారితీస్తుంటే వారిని మరణానికి దారితీస్తూ ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునైనది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎలా ఉందంట?
నిత్య జీవానికి నేను తీసుకుని వెళ్తుంది. రెండవది సమాధానమునైనది. ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో సమాధానం. ఆత్మఫలాలు కూడా చెప్తున్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ లోకంలో నువ్వు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఈ సమాధానము, సంతోషం ఎవరు వెళ్ళరు. అదే దేవుని వద్దకు ప్రేమమైనటువంటి సమాధానకర్తైన దేవుని వద్దకు వెళితే నీ జీవితంలో ఆ ప్రేమను నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో ఆ సమాధానం అనుభవిస్తూ ఉంటావు. నీ జీవితంలో అట్టి ప్రేమ నువ్వు చక్కగా పొందుకుంటావు అనే విషయాన్ని దినాన పౌలు భక్తుడు రోమా సంఘంతో, గలతీ సంఘంతో కాదు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు శరీర కార్యములు అనుభవిస్తున్నావు, ఆత్మానుసారంగా జీవిస్తున్నావు. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకవేళ శరీరానుసారంగా జీవిస్తూ శరీరానుసారమైనటువంటి మనసును కలిగి ఉంటే, శరీరానుసారమైనటువంటి వాటి మీద నువ్వు మనసులో ఉన్నట్లయితే నీ జీవితంలో క్రమేపీ ఒక్కొక్కటి మార్చుకొని ఆత్మానుసారంగా జీవించడానికి సిద్ధపడాలి. ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును, సమాధానమునైనది. అలాంటి నిత్యజీవము, సమాధానం కలిగి ఉంటావు. కాబట్టి అటు నిత్యజీవానికి వారసురాలు అవటానికి దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. దేవుడు నీ జీవితాలు నిన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. హైర్ గారు ఆత్మానుసారం ఉన్నాడు కాబట్టి అమెరికా దేశం, జర్మనీ దేశం నుంచి మన దేశానికి వచ్చి, జర్మనీ దేశం నుంచి మన దేశానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి గొప్ప భాగ్యము దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆత్మానుసారులైనటువంటి వారు ఎప్పుడు కూడా ఆత్మ విషయాల మీద మనసు ఉంచి ఎవరి ఆత్మలు నశించిపోతున్నాయి, ఎవరి ఆత్మలు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాయి, ఎవరి ఆత్మలు అపవాదికి బలైపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తూ వారి ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ఉంటారు. ఫాదర్ హైర్ గారు అలాంటి భారం కలిగి ఉన్నారు. కనుకనే తన 54 సంవత్సరంలో మరలా తిరిగి అమెరికా వెళ్ళి అక్కడ వైద్య విద్యను అభ్యసించి తిరిగి 2వ మిషనరీ జర్నీగా మనకు వైద్యాన్ని అందించిన మహానుభావుడు. చూడండి, అతనికి ఆత్మ మీద పట్టుంది కాబట్టి, అయ్యో నా బిడ్డలైనటువంటి వారు నశించిపోతుంది. భారతదేశంలో అనేక మంది బిడ్డలు దళితులైనటువంటి వారు, ఊరి వెలపల వెలివేయబడినటువంటి వారు, ఊరి వెలపల మరి అనేక రోగాలతో ఉన్నటువంటి అంటరాని వారు ఉన్నటువంటి నా బిడ్డలు ఉన్నారని వారి మీద ప్రేమ కలిగి దళితుల మీద వచ్చి సువార్తను ప్రకటించడం గొప్ప భాగ్యము. తెలుగు నేర్చుకుని వారికి బైబిల్ చదివాడు. తనకు వచ్చిన జర్మనీ భాష కాక ఇంకా 7 భాషలు నేర్చుకుని బైబిల్ క్షుణ్ణంగా పరిశీలన చేసి చదివి ఆ బైబిల్ను మరి అనువదించి ఆ బైబిల్ను చదివి తెలుగులో కూడా సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందికి పాఠశాల కట్టించి బాప్తిసాలు ఇచ్చి సువార్తను మరి వ్యాపింపు చేశాడు. చూడండి, ఆత్మానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఒక పాట కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారు, భారం కలిగినటువంటి వారు కాబట్టి దేవుని యొక్క ఆత్మ భారము కలిగి పరిచయం చేస్తూ ఉంటారు. కాబట్టి సంఘంలో నీకు సంఘ కాపరికి ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి, సంఘ పెద్దలకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి, స్త్రీల సమాజానికి నీకు ఉన్నటువంటి బాధ్యతను, లేక సంఘంలో నేను ఒక విశ్వాసిని కాబట్టి నా సంఘం కొరకు నేను కష్టపడి ప్రార్థన చేయాలి, నా మందిరం కొరకు, నా దేవాలయం కొరకు నేను శుభ్రంగా ఉంచుకోవాలని భారం కలిగి ఉన్నప్పుడు దేవుడు అట్టి భారముతో దేవుడు నీతో కలిసి ఐక్యపరిచి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో భయంకర దినాల్లో మనం ఉన్నాం. కరోనా వైరస్ చేత ప్రపంచ దేశం అంతా కూడా తలడిల్లిపోతుంది. ఇది దేవుని ఉగ్రత అని ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకుని నీ కొరకు, నీ కుటుంబం కొరకు, రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల రక్షణ కొరకు, అయ్యో నా బిడ్డలు శరీరానుసారంగా జీవిస్తున్నారు, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినప్పటికీ దేవుని వద్దకు రాలేకపోతున్నారు, దేవునికి ఎలాంటి మరి మేలులు చేయలేకపోతున్నారు, దేవుని సన్నిధానంలో వాడబడలేకపోతున్నారని భారం కలిగి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి తల్లిదండ్రుల బాధ్యత. పోయిన వారం మనం పేరెంట్స్ డేని జరుపుకున్నాం. ఆ పేరెంట్స్ డేలో తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే నీకు ఇచ్చిన బిడ్డలను క్రమశిక్షణలో పెంచవలసిన బాధ్యత. తండ్రులారా నీ బిడ్డలకు కోపం రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. ఆ విధంగా పెంచాలి. నీ ఆత్మను దేవుని సన్నిధానం నడిపించాలి. నీ ఆత్మను దేవుని కొరకు పరిచేయాలి. నీ ఆత్మ దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఆత్మరక్షణ, నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మరక్షణ కొరకు నువ్వు భారం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు నీకు గొప్ప జీవితాన్ని దయచేయగలడు. కాబట్టి దేవుడి నూతన నెలలో ఆగస్టు నెల 2వ తారీఖులో దేవుని యొక్క మహాప్రేమను, కృపను బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి నూతన ఆయుష్ను బట్టి ఈ ఆగస్టు నెలలో నువ్వెంతవరకు నీ ఆత్మను దేవుని కొరకు మరి పని చేయడానికి సిద్ధపడుతున్నావు, ఆత్మీయుడైనటువంటి దేవుని ఆరాధించడానికి ఎంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కువ సమయము ఆత్మానుసారైన దేవునితో ఏకీభవించి ఆత్మను పరివర్తన చేయడానికి దేవుడు నీకు సహాయం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా,
శరీరాల విషయాల మీద మనసు ఉంచుతారు. ఎందుకంటే ఈ శరీరం మీద మనసు ఉంచితే ఈ శరీరం రేపు మట్టిలో కలిసిపోతుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకని ప్రసంగి చెప్తాడు, అంత వ్యర్థము అని చెప్తున్నాడు. కాబట్టి శరీరం మీద కాదు కానీ ఆత్మ మీద నువ్వు మనసు ఉంచితే ఆత్మానుసారమైనటువంటి జీవితము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. కాబట్టి అట్టి జీవము సమాధానం కలిగి ఉండాలంటే, రేపు ఎటర్నల్ లైఫ్లోనికి నువ్వు ప్రవేశించాలంటే, నిత్యమైనటువంటి జీవితంలోనికి నువ్వు పునాదులు కలిగి ఉండాలంటే నువ్వు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడాలి. ఫాదర్ హైర్ గారి వలె పరిచర్య చేస్తూ అనేక మంది ఆత్మలను రక్షిస్తూ నిన్ను నీవు రక్షించుకుంటూ ఆత్మల భారం కలిగినటువంటి క్రీస్తు యేసుని కలిగినటువంటి మనసు ప్రతి వారు కూడా కలిగి ఉండాలని మనం చేస్తే మాటలు ముగించున్నాను. దేవుడి వాక్కులు మనం ఇక్కడ ఫలింపు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గండమైన తండ్రి, మా యేసు రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ అత్యధికమైన మహాప్రేమను కృపను బట్టి గడిచిన జూలై నెలంతా కూడా నీ కృపలో కాపాడారు. పరిచర్లు మమ్మల్ని వాడుకున్నారు. ప్రపంచము, దేశాలు, రాష్ట్రాలు ప్రభా అన్ని కూడా ఈ కరోనా వైరస్తో బాధపడుతున్నప్పటికీ నీ కృపలో సంరక్షించి నేటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం చేర్చినటువంటి కృషిని బట్టి కూడా ప్రభా, ప్రభుత్వ ఉన్నతాధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని కృపతో నింపమని అడుగుతున్నాం. క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈ గాస్పల్ లేని ఆచరించిన ప్రతి సంఘాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకున్నాం. భారతదేశంలో సువార్తను ప్రవేశపెట్టి సువార్త దినోత్సవంగా ప్రభా జూలై 31వ తారీఖున నీకు స్తుతులు చెల్లిస్తూ అటు మహానుభావుని, అటు తండ్రి గారిని, ఫాదర్ హైర్ గారిని మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మా దేశం చేసుకున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ ఎంతో కృషి చేసిన ఆయన పాఠశాలలు కట్టించి, బడులు కట్టించి, గుడులు కట్టించి, బిడ్డలకు హాస్టల్స్ ఏర్పాటు చేసి అనేక రీతిలో వారు చేసిన సేవను మా యొక్క జీవితాల్లో ఈనాడు ఈ విధంగా వెలిగింపబడుతున్నా ఉంటే మీ దాసుల ద్వారా మీరు ఇచ్చిన గొప్ప కృపని అనుకుంటున్నాం. మేము అలాంటి కృపలో మేము ఈ భూమి జీవించినంత కాలం కూడా నీకు విధేయురాలుగా ఉంటూ ప్రభా, నీకు నమ్మకమైన బిడ్డలుగా మీ పరిచయంలో పాలుభాగస్తులకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. దేవా, నీ కొందరు ఈ కాలపు దిగులతో నన్ను, నా కుటుంబాన్ని, భార్య బిడ్డలను మా పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆంధ్ర వాంఛికుల సంఘం కొరకు, సంఘ మోడరేటర్ బిషప్ కొరకు, సినిమా బిషప్ కొరకు, సంఘ కాపర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ యోహాను దేవాలయం అమరావతి పట్టణం మానపల్లి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రతి వారు కూడా ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. కట్టబడిచిన నూతన దేవాలయం కొరకు కావాల్సిన ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి. మిగిలిన పని అంతా కూడా త్వరలో ముగించుకోవడానికి ప్రభా కావాల్సిన ఆర్థిక వనరుల కొరకు మీ కొరకు మొరపెడుతున్నాం. ఎవరి మీద నుంచి ప్రభా సహాయం అందించగలరు మేము మీ వైపు చూస్తున్నాం ప్రభా. పండుగ తట్టు నేను కళ్ళు వచ్చినా నాకు సహాయం ఎక్కడి నుంచి మీరు సెలవుచ్చిగా ప్రభా. సహాయం మీ వద్ద నుంచి రావడానికి కావాల్సినటువంటి ఇంకా పని కావాల్సినటువంటి వనరులు కూడా నీ కృపలో సమకూర్చి సహాయం దయచేయండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ప్రతి నీ కుటుంబాన్ని కూడా శరీరానుసారమైన మనసు తీసివేసి ఆత్మానుసారమైన బిడ్డలుగా, ఆత్మానుసారమైన మనసు కలిగిన ఆయన నీలో ఫలించే సంఘముగా కుటుంబాలకు విడుదల నింపమని నెల మొదటి ఆదివారం ఈ రీతిగా మీ సన్నిధానం చేరి మేము సిద్ధించుకొచ్చుండే నీ కృపను, నీ సహాయం మాకు దయచేసి మీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి బలపరిచి మీ కార్యములను జరిగించమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మారుదిన ఆహారం బాగా దయచేయము. మాటలు అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మ శోధనను తెకాదృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం పరిశుద్ధ యోహాను దేవాలయం అమరావతి పట్టణం మానపల్లి సంఘమునకు యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యమును వీక్షిస్తూ అనేక మందికి ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నటువంటి బిడ్డలకు దేవుని కృపా కాపుదల తోడేయండి, దీవించి ఆశీర్వదించి అభివృద్ధి కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.